మానవ హక్కులు గన్ కల్చర్ పై ప్రపంచ దేశాలకు సూక్తులు చెప్పే అమెరికా సొంత దేశంలో పేటరేగుతున్న తుపాకీ సంస్కృతి, శాంతి భద్రతల సమస్యలు, ఇతర దేశస్థులపై దాళ్లను నిలువరించలేకపోతుంది. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నంతో అగ్రరాజ్యం షాక్ కు గురైంది. ఎప్పుడూ భద్రత నీళ్లలో ఉండే ట్రంప్ పై దాడి జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ట్రంప్ పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ట్రంప్ ను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లిపోయారు. అయితే అగ్రరాజ్యంలో ఈ తరహా దాడులు కొత్తేమీ కాదని తెలుస్తుంది. 1776లో అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో లింకన్ నుంచి ట్రంప్ వరకు అనేక మంది ఈ తుపాకుల కాల్పులకు గురయ్యారు. లో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికలు ఎక్కడా ఎప్పుడు జరిగినా ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కానీ అమెరికాలో మాత్రం అధ్యక్ష అభ్యర్థులపై కాల్పులు సహజంగా మారాయి. 2008లో కాంగ్రెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 1865 నుంచి 2005 వరకు అమెరికాలో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై 15 సార్లు ప్రత్యక్ష దాడులు జరిగాయి. ఇక చివరిసారిగా 2011లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లక్ష్యంగా దాడి జరిగింది. అప్పుడు నేరుగా ఒబామాపై దాడి చేయకుండా దుండగులు వైట్ హౌస్ పై కాల్పులు జరిపారు. ఇక అదేవిధంగా 2018లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కోసం పంపిన బాంబును భద్రతా సిబ్బంది ముందే పసిగట్టారు. అయితే 2020లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ అనేక సార్లు బయటకు వచ్చారు. కానీ అప్పుడెప్పుడు ఆయనపై దాడి జరగలేదు. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడడంతో ఆయనపై దుండగులు దాడి చేశారు. 2005లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ జార్జియాలో నిర్వహించిన ఓ ర్యాలీలో అరుట్యూనియన్ అనే వ్యక్తి గ్రెనేడ్ విసిరాడు. బుష్ను చంపేందుకు తాను గ్రెనేడ్ విసిరినట్టు నిందితుడు అంగీకరించాడు. అయితే గ్రెనేడ్ బుష్కు కేవలం 61 అడుగుల దూరంలోనే పడింది. అది పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ 1981లో వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్ నుంచి బయటకొస్తుండగా జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి .22 క్యాలిబర్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఆయనకు గాయాలైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ 2 సార్లు హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. 1975 సెప్టెంబర్ 5న ఆయన లినెట్ అలిస్ ఫ్రోమ్ అనే వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన జరిగిన 17 రోజుల తర్వాత సారా జేన్ మూర్ అనే మహిళ కూడా ఫోర్డును తుపాకీతో కాల్చి చంపాలని ప్రయత్నించింది. తొలి గన్ షాట్ గురి తప్పింది. రెండో షాట్కు ప్రయత్నించగా ఓ వ్యక్తి తుపాకీ పట్టుకోవడంతో ఆమె ప్రయత్నం విఫలమైంది. ఇక 1972 మే 15న మేరీలాండ్లో నిర్వహించిన ర్యాలీలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అప్పటి అలబామా గవర్నర్ జార్జ్ షీ వాలెస్ పై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. 5 రౌండ్లు కాల్చగా బుల్లెట్ వాలెస్ నడుములోకి దూసుకువెళ్లింది. దీంతో ఆయన పక్షవాతానికి గురయ్యాడు. ఇక 1968 జూన్ 5న కాలిఫోర్నియాలోని డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచి అనంతరం అంబాసిడర్ హోటల్లో రాబర్ట్ ఎఫ్ కెనడీ నడుచుకుంటూ వెళ్తుండగా సిరాన్ అనే వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన కెనడీ ఆ మరుసటి రోజు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 1950లో ఆస్కార్ కొలాజో, గ్రెసిలియో టొర్రెసోలా అనే వ్యక్తులు వైట్ హౌస్ పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఒక పోలీస్ అధికారి మరణించారు. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి 3 వారాల ముందు జిసిప్పే జంగారా అనే వ్యక్తి రూజ్వెల్ట్ లక్ష్యంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. గురితప్పిన బుల్లెట్లు పక్కనే ఉన్న చికాగో మేయర్ యాంటోనీ సెర్మాక్కు తగలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక 1901 నుంచి 1909 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన థియోడర్ రూజ్వెల్ట్ 1912 అక్టోబర్ 14న డిన్నర్కు వెళ్తుండగా జాన్ ష్రాంక్ అనే వ్యక్తి తన .38 క్యాలిబర్ కోల్ట్ రివాల్వర్తో కాల్చాడు. ఈ దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. 1865 ఏప్రిల్లో 14న అబ్రహం లింకన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్ థియేటర్లో హత్యకు గురయ్యారు. 1881 జూలై 2న జేమ్స్ గార్ఫీల్డ్ అధికారం చేపట్టిన 4 నెలల తర్వాత వాషింగ్టన్ డీసీలోని బాల్టిమోర్ ఫోటోమాక్ రైల్ రోడ్ స్టేషన్లో హత్యకు గురయ్యారు. ఓ అగంతకుడు ఆయన్ను కాల్చి చంపాడు. ఇక విలియం మెకిన్లీ హత్య 1901 సెప్టెంబర్ 6న న్యూయార్క్లోని బఫెలోలోని టెంపుల్ ఆఫ్ మ్యూజిక్లో జరిగింది. పాన్ అమెరికన్ ఎక్స్పోజిషన్ జరుగుతున్న సమయంలో హత్యకు గురయ్యారు.